హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్లో దారుణ ఘటన జరిగింది. వైద్యం విక్రించి కమలానగర్కు చెందిన పల్లపురాణి మృతి చెందింది. కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కు వెళ్లగా గర్భాశయంలో కణితి ఏర్పడింది. దాన్ని శస్త్రచికిత్స చేయాలని హయగ్రీవ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. రాణి కుటుంబ సభ్యులు సమ్మతించడంతో మధ్యాహ్నం వరకు ఆపరేషన్ పూర్తి చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా పల్లపురాణిని స్ట్రెచ్చర్పై కాకుండా నడిపించి 2వ అంతస్తు నుండి 1వ అంతస్తుకు తీసుకువచ్చారు. నడుస్తూనే రాణి కింద పడిపోవడంతో హయగ్రీవ హాస్పిటల్ సిబ్బంది కామినేని హాస్పిటల్కు తరలించారు. కామినేని హాస్పిటల్లో పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. దాంతో పల్లపురాణి కుటుంబ సభ్యులు కామినేని నుండి డెడ్ బాడీని హయగ్రీవ హాస్పిటల్కు తీసుకువచ్చి ఆసుపత్రి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగారు. సరిగా వైద్యం అందించిన హయగ్రీవ ఆసుపత్రి బాధిత మహిళా కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన చేస్తున్నారు. ఈరోజు ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి లోపల కూడా మేము పోయి అయితే చూడడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సంబంధిత పోలీస్ అధికారులు కూడా లోపల ఉండి మరి ఏం జరిగిందని వాళ్ళని అడిగితే ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం ఒక్క పర్సన్ కూడా దాంట్లో లేకపోవడం నిజంగా ఇది చాలా బాధాకరం. నిజంగా ఈ కుటుంబాన్ని కనీసం ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. ఏమైనానంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేరు అని చెప్పేసి పొద్దున్నుంచి ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా కూడా నేటికి కూడా పట్టించుకోకపోవడం నిజంగా ఇది బాధాకరం. నిజంగా ఆసుపత్రులు అనేది ఒక వ్యాపారంగా మారినాయి. లోపలికి వెళ్తే మాత్రం నిజంగా కనీసం అదొక ఆసుపత్రి అని కూడా మనం అనుకోం. కనీసం రోడ్ల మీద ఫుట్పాత్ అన్న కొద్దిగా నీటుగా ఉంటట్టు కానీ అంతకంటే దారుణంగా ఈ ఆసుపత్రి ఉన్నది. కొత్త కొత్త పేర్లతోటి ఇలా ఈ వైద్య ఆసుపత్రులు ఏర్పడడం నిజంగా ఇది దారుణం. ఒక వ్యాపారం లాగానే పేద వర్గాల ప్రజల ప్రాణాలను ఒక వ్యాపారం లాగానే చూస్తా ఉన్నారు. నిజంగా ఎంతో మంది అమాయకులను బలి తీసుకోవడమే కాకుండా ఇలా పోలీస్ ప్రొటెక్షన్ తోటి నిజంగా ఈ పేద వర్గాల ప్రజలను ఒక అంగట్లో సరుకుల్లాగా బేరం పెట్టి వేలం వేస్తున్నటువంటి పరిస్థితులలో ఇలా మనం చూడడం జరుగుతా ఉంది. ఏదేమైనా కూడా ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ మేము అండగా ఉంటాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది. అది పురుగులు అవుతుంది. ఏదైతే అంటే మా బిడ్డ ఎంత ప్రాబ్లం ఉంది, ఆ గర్భసంచిలో గడ్డ అయిన ఉండే గర్భసంచి గడ్డ అయిన అన్నది. అదేంటంటే గర్భసంచి గడ్డ అయిన ఉంటే చూపించుదామని వచ్చిండే. వచ్చినది ఏం చేసి ఇక్కడ ఆపరేషన్ చేసినా కరెక్ట్ చేసిరు. నార్మల్ గా ఉండే చేసిరు. అంతా అయిపోయినాక 24 గంటలు కాకముందే డిశ్చార్జ్ తీసుకొచ్చింటారు. అంతే అవి నడిచిన కుట్లు ఇస్తుంది. ఎవరైనా ఆపరేషన్ అయిన మనిషికి ఇప్పుడు కుట్లేసిన వాళ్ళకి నడిపియారు. వీళ్ళు నడిపించారు. నడిపాగానే ఏమైతే కుట్లిసిపోయినాయి. ఆ కళ్ళు తిరిగి కింద పడిపోయి కుట్లిసిపోయినాయి. ఆ కుట్లిసిపోయిన వాళ్ళకి గాలిపోయింది. ఆమె మొత్తం ఊపిరాడక అంతా ఆడక చనిపోయింది. ఇంకోటి ఏమైందంటే వీళ్ళు చనిపోయినాక వీళ్ళు ఏం చనిపోలే అని చెప్పేసి ఆక్సిజన్ అన్ని పెట్టేసి కామినేనికి పంపించారు. పేదల నిస్సహాయతను అడ్డుగా పెట్టుకుని కొందరు రాజకీయాలు